నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఈ వీడియో మీ అందరికీ ఒక వినూత్నమైన తృప్తిని కలిగిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియోని మీరు తప్పకుండా లైక్ చేసేయండి, షేర్ చేసేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి మీరు ఫైనాన్షియల్ సపోర్టుని ఇస్తున్నారు. ఎవరన్నా ఇంకా ఫర్దర్ ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు ఇవ్వచ్చు. నా బ్యాంక్ డీటెయిల్స్ కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. మనము ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎస్పెషలీ మిడిల్ క్లాస్ పీపుల్ అంటే ఆర్డినరీ పీపుల్ అని మనం ఏం పిలుస్తామో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ని ఎలా చూడాలి, ఇన్వెస్ట్మెంట్ని ఎలా చూడాలి, ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి కాదు, ఇన్వెస్ట్మెంట్ని ఎలా చూడాలి అంటే ఎలా చూడడం ఏంటి? ఇప్పుడు డబ్బు బాగా ఉన్నవాళ్ళు ఇన్వెస్ట్ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అని క్వశ్చన్స్ చేయొచ్చు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ని ఎలా చూడాలి అనేది ఫస్ట్ నేర్చుకోవాలి. ఈ ఇన్వెస్ట్మెంట్ని చూడటం ఏంటి అంటే మనము లైఫ్లో ప్రయారిటీస్ డిసైడ్ చేసుకోవడం నేర్చుకోవాలి. అయితే ప్రయారిటీస్ అంటే ఏమిటి? ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ప్రయారిటీ ఉంటుంది కదా. సో ఈ ప్రయారిటీని ఆర్డర్లీ డిసైడ్ చేయటం ఎలా? చాలామంది ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయరు. ప్రయారిటీస్ డిసైడ్ చేసుకోవటం ఎలా? ప్రయారిటీస్ డిసైడ్ చేసుకోవాలండి అని చెప్తారు, కానీ ప్రయారిటీస్ డిసైడ్ చేసుకోవటం ఎలా? ఫస్ట్ ప్రయారిటీస్ డిసైడ్ చేసుకునే ముందు మన ఇన్కమ్ ఎంతవరకు మన లైఫ్ స్టైల్ని సపోర్ట్ చేసే అంత ఉంది అనేది ఫస్ట్ పాయింట్ మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. మనిషికి తన సర్వైవల్ ఇంపార్టెంట్. నంబర్ వన్ తన సర్వైవల్ ఇంపార్టెంట్. మీ శాలరీ మీ సర్వైవల్కి హెల్ప్ చేస్తుందా లేదా, సరిపోతుందా లేదా? ఫస్ట్. సెకండ్, మీ శాలరీ మీ సర్వైవల్తో పాటు మీ ఎమర్జెన్సీస్ని మీట్ అయ్యే పోర్షన్ మిగులుతుందా లేదా? సర్వైవల్ అంటే తిండి, బట్ట, ఇది. నెక్స్ట్, మన శాలరీ లేదా మన ఇన్కమ్ ఎమర్జెన్సీస్ని మీట్ అయ్యే అంత ఏదన్నా పొదుపు చేయగలుగుతుందా లేదా? సెకండ్ పాయింట్ ఓవర్. థర్డ్ పాయింట్, మనది కాకుండా మన ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ ఎంత దూరంలో ఉన్నాయి, ప్రతి నెల వాళ్ళ రిక్వైర్మెంట్ ఎంత, ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్కి మన ఇన్కమ్ సరిపోతుందా లేదా? ఒక పేపర్ తీసుకొని నోట్ చేసుకోవాలి. లైఫ్ అంటే అంత ఈజీ కాదు, ఎస్పెషలీ మిడిల్ క్లాస్ పీపుల్కి. విచ్చలవిడితం మానుకోవాలి. అంటే
బ్రాష్గా ఉండటం, రఫ్గా డిసిషన్ తీసుకోవటం, సెకండ్స్లో డిసిషన్ తీసుకోవటం, చాలా మందిపై ఆధారపడి డిసిషన్ తీసుకోవటం, ఇలాంటివి మానుకోవాలి. సెల్ఫ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అంటే సెల్ఫ్ ఎడ్యుకేషన్ ఇస్ ద బెస్ట్ ఎడ్యుకేషన్. ఫస్ట్ టీచ్ యువర్ సెల్ఫ్ సమ్ స్కిల్స్ దట్ క్యాన్ బికమ్ లైఫ్ సేవర్ ఫర్ యూ. Educating oneself is the best investment. అయితే మనము ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనే ఒక విషయం మాట్లాడే ముందు మనకు ఎదురయ్యే ప్రశ్నలను ఫస్ట్ మనం జవాబు ఎత్తుక్కోవాలి. లైక్ ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ అంటే ఫీజు కానీ, పేరెంట్స్ హెల్త్ కోసం అలొకేట్ చేయడానికి మన దగ్గర ఏమైనా అమౌంట్ ఉందా? దయచేసి మీరు ఒకటి గమనించండి, ఈ ఇన్సూరెన్స్ అనేది పేద మధ్యతరగతి వాళ్ళని పీల్చి పిప్పి చేయడానికే ఉంటుంది తప్ప యాక్చువల్లీ మిడిల్ క్లాస్ ఇన్వెస్టింగ్ నేర్చుకుంటే మీకు ఇతర బయట ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ఏ డిపాజిట్స్ కానీ ఏం అవసరం లేదు. చక్కగా లైఫ్ లీడ్ చేయొచ్చు. చాలా మంది తెలియక పప్పుల కాలేసి ఎమర్జెన్సీ అనగానే ఇన్సూరెన్స్ వైపు వస్తారు. తప్పు. నేను రాబోయే కొన్ని వీడియోల్లో మీకు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ స్ట్రాటజిక్గా ఎలా గట్టెక్కాలి అనే మీకు ఫైన్ పాయింట్స్ చెప్తారు ఫ్యూచర్ వీడియోస్. ఇప్పుడు మనము మన ఇన్కమ్ ప్లానింగ్ చేస్తున్నాం. 3 పాయింట్స్ అయిపోయినాయి. ఫస్ట్ ఏమో మన బేసిక్ రిక్వైర్మెంట్స్, సెకండ్ పాయింట్ ఏమో మనకు దీనితో పాటు అంటే మన లైఫ్ బేసిక్ నీడ్స్తో పాటు ఫ్లెక్సిబుల్ నీడ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఏమో సర్వైవల్, దట్ ఈస్ నంబర్ 1. నెక్స్ట్ వచ్చే స్టెప్స్ అన్నీ దట్ ఆర్ పార్ట్ ఆఫ్ ద స్పెండింగ్ సైకిల్. ఇప్పుడు మనం 4th పోదాం. అక్కడ ఏముంటుందంటే మన లైఫ్ని అంటే ఫ్యూచర్ సేఫ్ చేయడానికి, ఫ్యూచర్ ప్రూఫ్ చేయడానికి లేదా ఇన్ఫ్లేషన్ని బీట్ చేయడానికి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఉందా లేదా? మనము మన ఇన్కమ్ని ఫస్ట్ హర్డిల్స్ పెట్టాలి, అంటే టెస్ట్ చేయాలి. ఈ హర్డిల్స్ని దాటుకొని మన ఇన్కమ్ సర్వైవ్ అవుతుంది అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించాలి. అర్థమైందా? ఇప్పుడు మనం 4th స్టేజ్లో మన ఇన్కమ్ ఫ్యూచర్ ప్రూఫ్ చేయడానికి మనం ఏమైనా చేస్తున్నామా ఆలోచించుకోవాలి. ఎవ్రీ మిడిల్ క్లాస్ పర్సన్ అబ్జర్వ్ చేయవలసిన పాయింట్స్ నేను కొన్ని చెప్తాను. అవి చేయకుండా పిచ్చి పిచ్చి ఇన్వెస్ట్మెంట్స్ గురించి, పెద్ద పెద్ద ఈఎంఐ గురించి మాట్లాడవద్దు. ఎందుకంటే రాబోయే రోజులు మీ జేబులు గుల్లా అవుతాయి. సో మన సర్వైవల్ గట్టిగా ఉంటే, మన సర్వైవల్ ఫస్ట్ గట్టిగా ఉంటే మన నెక్స్ట్ స్టేజ్ మన ఫ్యామిలీ సర్వైవల్ గురించి మనం మాట్లాడవచ్చు. ఫస్ట్ సెల్ఫ్ సర్వైవల్. See, if we survive, we can make our family better and let them survive and give them a better future. See, ఎప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు తమ ఫ్యామిలీకి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి అని చూస్తారు. తప్పండి.
ఫ్యామిలీకి బెటర్ ఫ్యూచర్ ఇవ్వాలి, చాలు. దీనికన్నా ఎక్కువ ఆశపడొద్దు. ఎప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు తమ పిల్లలకి బ్రైట్ ఫ్యూచర్ ఇద్దామని చూస్తారో అక్కడనే నాశనం అయిపోతారు. నాశనం అంటే పిల్లలు మంచి బాగుపడి వెళ్ళిపోవటము, వీళ్ళు ఇక్కడనే ఉండిపోయి సఫర్ కావటాన్ని నాశనం అవటం అంటారు. మన ప్రయారిటీస్ని సెట్ చేసేటప్పుడు ఫస్ట్ మన బేసిక్ రిక్వైర్మెంట్స్, నెక్స్ట్ ఫ్యామిలీ వస్తుంది, ఫ్యామిలీ కోసం ఫైనాన్షియల్ ప్లానింగ్, ఫస్ట్ మన సర్వైవల్. నేను ఎప్పుడు చాలా వ్యాలిడ్ రైట్ పాయింట్స్ రేజ్ చేస్తాను. జాగ్రత్తగా నా వీడియోని చూడండి, అంత ఆషామాషిగా నేను మాట్లాడను. నేను ఫైనాన్షియల్ ఇన్వెస్టింగ్ విషయంలో క్రూరంగా ఉంటాను, రొక్లెస్. నేను అమరేష్ పురిది ఒక డైలాగ్ ఉంది రామ్ లఖన్ అనే పిక్చర్లో, मैं पैसे के मामले में पैदाइशी कमीना हूँ అంటాడు. అంటే ఆయన టోన్ వేరే ఉంటుంది, జబర్దస్త్ ఉంటుంది డైలాగ్. मैं पैसों के मामले में पैदाइशी कमीना हूँ అంటాడు. ఇది హిందీది. ఇది అంటే డబ్బుల విషయంలో నేను నీచాతి నీచుణ్ణి అని అర్థం. అంటే నేను నీచుండని కాదు, డబ్బుని డబ్బులాగా చూడాలండి, దానికి ఇచ్చే మర్యాద ఇవ్వాలి. నేను డబ్బు ఉంది కదా అని ఆడుకుంటా, బౌన్సర్ వేస్తా, దానితో గుగ్లీ ఆడుకుంటా అంటే వచ్చి ముఖానికి అదే పట్వం తగ్గుతుంది. కార్క్ బాల్ లాంటిది ఫైనాన్స్. ఎక్కువ తక్కువ గుగ్లీలు బౌన్స్లు వేసినట్టే ముఖం పగిలిపోతుంది. అందుకోసము ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్కి కానీ ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్కి కానీ ప్రాపర్ మర్యాద ఇవ్వడం నేర్చుకోండి. మిడిల్ క్లాస్ ఏది ఆషామాషి కాదు మీ లైఫ్లో. మనకు వచ్చే ఇన్కమ్ని ప్రయారిటైజ్ చేయండి. సెట్ ప్రయారిటీస్ ఫస్ట్. మీ అనే దాన్ని మర్చిపోకండి. ఏ రోజు మీ అనే దాన్ని మర్చిపోతారో ఆ రోజు మీరు ఫ్యామిలీకి కానీ సొసైటీకి కానీ ఎవరికి కానీ మీరు హెల్ప్ చేసే పొజిషన్లో ఉండరు. ఇన్వెస్ట్మెంట్స్ అనే టాపిక్ నేను చెప్పే హర్డిల్స్ అన్నీ దాటుకొని అది దాటి ముందర పోయినాక అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించాలి. చాలామంది పెండ్లి కాగానే భవిష్యత్, నేను పెండ్లి కాగానే భవిష్యత్ ఆలోచించే వాళ్ళకు ఒక్కటి నేను సూటి ప్రశ్న ఇస్తాను. మీరు పెండ్లి ఎవరిని చేసుకున్నారు కదా, ఆమె భవిష్యత్తు మీరు ఫస్ట్ డిసైడ్ చేసే ముందు ఆమె మీ భవిష్యత్తు డిసైడ్ చేస్తుందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి ఒకసారి. మీరు ఆమె భవిష్యత్తు గురించి ఆలోచించే కన్నా ముందు ఆమె మీ భవిష్యత్తుని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది. స్టడీయింగ్ లైఫ్ partner is most important task that a middle class person should do before he starts thinking about her safety and her future. Got my point? Before understanding someone else's future and thinking about someone else's future, that is your wife's future, you should make sure that she is not influencing your future. You have to confirm that point first. చాలా మంది ఏం చేస్తారు, ఆషామాషికి తీసుకుంటారు భార్యను మీ టోటల్ లైఫే టర్న్ చేసి పారేస్తుంది. ఒక్క గుగ్లీ వేస్తుంది, లేచిపోతారు. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అక్కడ చేసింది మీరు గుర్తుపెట్టుకోండి, పైసలు కాదు. మీ లైఫ్స్ ఇన్వెస్ట్మెంట్ అక్కడ ఫస్ట్ జరిగింది.
అది చక్కగా ఉందా లేదా అని ఒకసారి చూసుకోండి. చాలా మంది నేను ఇల్లు కొంటా, నేను కారు కొంటా, నేను ఈఎంఐలు కడతా, నేను ప్లాట్ కొంటా, నేను ఆస్తులు కడతా. అది కాదురా, నీవు ఎవరి కోసం కొంటున్నావు ఫస్ట్ ఆమె చక్కగా ఉందా లేదా చూసుకో. మిడిల్ క్లాస్ పర్సన్కి ఫస్ట్ ఫిల్టర్స్ నేను డిసైడ్ చేసి చెప్తున్నా. మిడిల్ క్లాస్ పర్సన్ షుడ్ డిసైడ్ అబౌట్ హిస్ ఫ్యూచర్ ఇన్ ఎ న్యూ వే. ఫస్ట్ ఎవరు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నావు కదా, ఆ ఇన్వెస్ట్మెంట్ చక్కగా ఉందో లేదో ఫస్ట్ చెక్ చేసుకో. కొన్నేళ్ళు తర్వాత ఆమెపై ఇన్వెస్ట్ చేయడానికి తహతహలాడు. ఫస్ట్ ద ఇండివిజువల్ హూ ఇస్ కమింగ్ ఇన్ టు యువర్ లైఫ్ షుడ్ బికమ్ ఎ ఫ్యామిలీ. ఆమె ఫ్యామిలీ కాదు, షీ షుడ్ బికమ్ ఎ ఫ్యామిలీ. ఫస్ట్ అక్కడ లిప్పస్ టెస్ట్ ఉన్నాయి, అవి పాస్ కావాలి. చాలా మంది పండుగంగా నేను ఒక కారు కొంటా, నేను ఒక ఇల్లు కొంటా, నేను సెటిల్మెంట్ కాదురా అది, సన్నాసి. సెటిల్మెంట్ కాదు. సెటిల్ కాకుండా కింద ముళ్ళు ఉంటాయి, నీకు తెలియదు. కూర్చుంటున్నావు దాని మీద, కూర్చొని నేను సెటిల్ కాదురా అది. లిట్మస్ టెస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సెటిల్మెంట్ కాదు, అన్సెటిలింగ్ థింగ్ ఫస్ట్ నీ మ్యారేజే. అంటే స్మూత్గా పోయే నీ లైఫ్ని కుదిపేది ఫస్ట్ నీ మ్యారేజ్. ఫస్ట్ దాని ప్రయారిటీ. సెట్ ద ప్రయారిటీ ఫస్ట్. You should know what is the priority in your life. The priority in your life is your marriage. If that litmus test is passed, then you think about the family's future. నీ పెండ్లి కాగానే నీ బాధ్యతలు అయిపోవు. పెండ్లి కన్నా ముందు నేను ఇప్పుడు చెప్తున్నా, ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, ప్రయారిటీస్ తప్పు సెట్ చేస్తుంది. ఎర్నింగ్ ఫెలో షుడ్ మేక్ their parents' life secure. Number one, before thinking about himself. నీకన్నా ముందు నీ పేరెంట్స్ లైఫ్ సెక్యూర్ చేయి, తర్వాత పెళ్లి చేసుకో. ఒక్కసారి పెళ్లి చేసుకున్నాక నీ పేరెంట్స్ నీ ప్రయారిటీగా ఉండరు. ఈ సత్యాన్ని తెలుసుకో. జాబ్ దొరికినప్పుడు నీవు థింక్ చేయవలసింది నీ పేరెంట్స్ గురించి. వాళ్ళు వద్దన్నా వాళ్ళ గురించే థింక్ చేయాలి. ఒక్కసారి పెళ్లి అయిన తర్వాత యూ కెనాట్ set things right. Your priorities will change. Before your priorities changes, make sure your parents are settled. నీ సెటిల్మెంట్ కన్నా ముందు నీ పేరెంట్స్ ఎలా సెటిల్ అవుతారు అని నీ ఒక ప్లాన్ వేసుకో. చాలా మంది ఫ్యామిలీ అనగానే వైఫ్ అనుకుంటారు. కాదు, ఫ్యామిలీ అంటే ఫస్ట్ మీ పేరెంట్స్. పేరెంట్స్ని ఇగ్నోర్ చేసిన ఈడియట్కి నేను ఏ సలహా ఇవ్వను. పేరెంట్స్ని ఇగ్నోర్ చేసే ఈడియట్స్కి నేను ఏ సలహా ఇవ్వను. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ సైకిల్లో పోయే కన్నా ముందు ఎన్ని గేట్వేస్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ దాటుకొని పోవాలి. ఇవన్నీ టోల్ ప్లాజాలు. ఇవన్నీ ఈ టోల్ ప్లాజా అన్ని టోళ్ళు కట్టుకుంటా పోతే అప్పుడు హైవే వస్తుంది, మెయిన్ హైవే, 6 లేన్ హైవే వస్తుంది. ఫస్ట్ ఈ టోల్ ప్లాజాలు అన్నీ పాస్ కావాలి. డెస్టినేషన్ పోయే కన్నా ముందు ఎన్ని టోల్ ప్లాజాలు ఉంటాయి, అన్ని చోట్ల టోల్ కట్టాల్సి వస్తుంది. నీ ప్రయారిటీస్ని ఎలా సెట్ చేసుకోవాలి? అసలు నీ ఫ్యూచర్ థింక్ చేసే ముందు నీ పేరెంట్స్ ఫ్యూచర్ థింక్ చేసుకో. నెక్స్ట్ నీ ఫ్యూచర్ థింక్ చేయి. నెక్స్ట్ నువ్వు చేసుకోబోయే ఆమె ఫ్యూచర్ థింక్ చేయి. నెక్స్ట్ రాబోయే ఫ్యామిలీ గురించి థింక్ చేయి. అంటే చాలా మందికి ఇది స్టూపిడ్ అనిపిస్తుండొచ్చు. నేను నిన్న చెప్పినట్టు ఫస్ట్ నీ డ్యూటీస్ పూర్తి చేసుకో, అట్లీస్ట్ ఫైనాన్షియల్.
మా అమ్మ నాయన ఎప్పుడు చనిపోతారో అప్పటి వరకు నేను డ్యూటీస్ చేయాలన్నా? చేయాలి. నీవు ఈ లోకంలో ఉన్నావంటేనే వాళ్ళ దయ అంట. అదే అల్టిమేట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు పెట్టింది. వాళ్ళ ఇన్వెస్ట్మెంటే నీవు. మళ్ళీ నీ ఇన్వెస్ట్మెంట్ ఏమో పెరగాలి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇడిచిపెట్టి వెళ్ళిపోవాలనా? ఇది న్యాయం కాదు కదా. న్యాయం ఏమంటే ఫస్ట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఫ్రూటిఫై కావాలి. అంటే నీవు మంచిగా ఎదిగి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని ఫ్రూటిఫై చేస్తే నెక్స్ట్ నీ ఇన్వెస్ట్మెంట్ గురించి నీవు ఆలోచించుకోవాలి. అంతేగాని వాళ్ళు పెంచేసిన వాళ్ళ డ్యూటీ అది. ఇంకా నేను కోతిలాగా ఎగురుతా భార్యతో కలిసి, నేను ఇష్టమౌట్ చేస్తా అంటే కుదరదు. పాపము పుణ్యము దేవుడు దయ్యాలు ఉన్న ఈ లోకల్లా నీవు ఇవన్నీ ఆలోచించాలి. పాపాలు పుణ్యాలు. రేపు నీ పేరెంట్స్ని పట్టించుకోకపోతే నీకు వచ్చే పారాలిసిస్, స్ట్రోక్స్, డైవోర్సెస్, చీతూలు, నీ పిల్లలు చదువుకోకపోవటం, నీ పిల్లలు నిన్ను బాధ పెట్టడం, ఇవి కూడా పాపాలు పుణ్యాల కేటగిరీలు వస్తాయి. వీళ్ళకి అతిథులం కాదు. నీవు 50 సార్లు గుడికి పోయినా 100 సార్లు గుడికి పోయినా అమ్మా నాన్నను ప్రయారిటీ లిస్ట్లో తీసుకోలేదంటే నీకు ఏ శివుడు, ఏ హనుమాను, ఏ కృష్ణుడు, ఏ రాముడు ఏం బీకలేడు. ఎక్కడన్నా ఒక చోట ట్రాప్ పెట్టింటండి, ఇరుక్కపోతాం. అంటే ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్లో దేవుళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రా అంటారు. ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ద మోస్ట్ వీకెస్ట్, అంటే లీస్ట్ కన్సిడర్ చేసే పాయింటే ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ సోషియో సైకలాజికల్ క్లీనింగ్ కావాలి మనిషికి. సోషియో సైకలాజికల్ క్లీనింగ్ తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ దిక్కు మాట్లాడాలి. నేను చాలా కాంప్లికేటెడ్ మనిషిని. నేను చెప్పే విధానం కానీ, నేను సెట్ చేసే ప్రయారిటీస్ కానీ చాలా విచిత్రంగా ఉంటాయి. దయచేసి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడే ముందు మీరు జాగ్రత్తగా నేను చెప్పిన ఈ కొన్ని పాయింట్స్ కన్సిడర్ చేయండి. నేను రాబోయే వీడియోల్లో మీకు కొన్ని అద్భుతమైన టిప్స్ ఇస్తూనే ఉంటాను. నా వీడియోస్ కోసం వెయిట్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ నమస్కారం.